కాలరు. హలో 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 నమస్తే అండి, మీ పేరు? హలో నమస్తే అండి, నా పేరు రాజు అండి. రాజు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజు గారు ఏ దేశానికి? ఎల్బీ నగర్ నుండి కాల్ చేస్తున్నానండి. రాజు గారు, మరి మన మురళీధర్ గారిని అడగండి మీ ప్రశ్న. హాయ్ సార్. నమస్కారం రాజు గారు. సార్ నేను మీకు డీజే టిల్లు మూవీ నుండి బిగ్ ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అసలు ఆ మూవీ నుండి అండ్ ఇంకా నాకు ఇష్టమైన క్యారెక్టర్ ఏంటంటే బలగం మూవీలో మీరు చేసిన పాత్ర సార్. థ్యాంక్ యూ సార్. అసలు ఆ పాత్రలో మీరు తప్ప వేరే వాళ్ళు చేయలేరేమో అని అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. అలా నటించారు. అది వేణుగారి సెలక్షన్ సార్, అది ఎల్దండి వేణుగారి సెలక్షన్. అండ్ మీరు మ్యాడ్ మూవీలో చేసిన ఫన్ క్యారెక్టర్ అది కూడా చాలా బాగా అనిపించింది సార్. మనం మ్యాడ్ 2లో కూడా ఉన్నాం సార్. దాంట్లో మీ డైలాగ్స్ ఇంకా మామూలుగా ఉండవు సార్. నవ్వుకుంటూ ఏదో అసలు నిజంగా ఒక ఫాదర్ ఎలా పిల్లోడిని హాస్టల్ కి పంపిస్తే ఎలాంటి జాగ్రత్తలు చెప్తారో అవి ఇంకా నూనె రాసుకో అని చెప్పడాలు అవి అసలు అది చెప్పలేము సార్. అంత బాగా నటిస్తారు మీరు అయితే. థ్యాంక్ యూ సార్. అందుకే మనం మ్యాడ్ 2 కూడా చేస్తున్నాం సార్. అయితే నేను వెయిటింగ్ సార్ దాని గురించి. అండ్ డీజే టిల్లులో 2లో మీరు ఎట్లా కనిపిస్తారని చెప్పేసి కూడా ఆసక్తిగా ఫస్ట్ డే టికెట్ బుక్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను సార్ నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఫస్ట్ డే ఫస్ట్ షో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. దాంట్లో వెళ్ళి అదే ఒక ఆడపిల్ల తండ్రిలా అడుగుతున్నాను, ఇలా ఎలా పెంచారు మీ అబ్బాయిని అన్నప్పుడు మేము పెంచలేదు ఆయన పెరిగిండు అని చెప్పాం. అసలు మీ డైలాగ్ డెలివరీ ఒక రేంజ్ లో ఉంటది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ఇలాంటి ఇంకా బలగం మూవీలో లాంటి సీరియస్ రోల్స్ కూడా అలాంటి సెంటిమెంట్ రోల్స్ కూడా ఇంకా మీరు చేయాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే మీరు కామెడీ ఎలా పండిస్తారో దాంతో పాటు సెంటిమెంట్ లో మీ హావభావాలు అయితే ఇంకా చాలా బాగుంటాయి సార్. అందుకనే నాకు బలగం మూవీలో మీ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం సార్. ఫస్ట్ అయితే చాలా థ్యాంక్ యూ రాజు గారు. అయితే దర్శకుల వారు నేను ఒక మట్టి ముద్దను రాజు గారు, ఆ మట్టి ముద్దని తీర్చిదిద్దటానికి దర్శకుల వారు కథకులు రాసుకున్న పాత్రలను మనము దాన్ని పోషించడానికి మాత్రమే పరిమితము. కానీ అటువంటి దర్శకులు, అటువంటి రచయితలు, అటువంటి కథకులు నా మీద ఫోకస్ చేస్తే మీరు అనుకున్న విధంగా డెఫినెట్గా ఖచ్చితంగా అటువంటి పాత్రలు పోషించి మిమ్మల్ని ఆనందింపజేస్తాను. మీ చేత ఇంకా మరిన్ని మెప్పులు పొందుతానటువంటి నమ్మకం నాకు రాజు గారు. అంటే ఇప్పుడు డీజే టిల్లు 3 ఉంటదంటారా సార్? దాని గురించి ఇప్పుడే చెప్పలేను సార్. అంటే దాంట్లో కూడా మీ పాత్ర ఇంకా ఒక ఫస్ట్ హాఫ్ లో మీ పాత్ర ఒక రేంజ్ లో ఉండే, ఇప్పుడు సెకండ్ హాఫ్ లో ఎలా ఉండబోతుంది అంటారు సార్? ఇప్పుడు డీజే టిల్లుకి నాకు విడదీయరాని బంధము. వాడు పెళ్లి చేసుకోవట్లేదు, ఇంకా వాడి పెళ్లి చేసేంత వరకు నా బాధలు నా పాటలు ఇలాగే కొనసాగుతూనే ఉంటాయి. అదే బ్యాంక్ మేనేజర్ వస్తలేదు సార్ మీరు డీజే టిల్లులో. దీంట్లో ఏమైనా బ్యాంక్ మేనేజర్ నుండి సీనియర్ అవుతారంటారా సార్? బ్యాంక్ మేనేజర్ కాదు, రిలయన్స్ ఆఫీసర్ని దాంట్లో. అవును సార్. అక్కడ రిలయన్స్ ఆఫీసర్ని ఆ జాబ్కి రిజైన్ చేశాను సార్ అప్పుడు. ఇప్పుడు టిల్లు స్క్వేర్లో నేను మళ్ళీ వేరే ఎన్నుకున్నాను, వేరే ఒక వ్యాపారంలో ఉన్నాను. ఆ వ్యాపారాన్ని మీరు 29 తారీఖున ఈ వ్యాపారంలో అయినా కూడా మీ కొడుకుకి మీకు ఒకే ఫంక్షన్ కి వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారా సార్? మేము ఇద్దరం కలిసి చేయాల్సి వచ్చింది సార్. ఇద్దరం కలిసి చేస్తేనే అక్కడ మీకు వినోదము. అంటే ఈసారి ఫన్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అన్నమాట సార్ అనే ఆశిద్దాం సార్. ఐఎమ్ వెయిటింగ్ సార్. నేను డీజే టిల్లు డీజే స్క్వేర్ కి నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. నాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను సార్. దాంట్లో ఫస్ట్ మా ఫ్యామిలీ అంతా మీ ఫన్ కోసమే వెయిట్ చేస్తాం సార్. అంటే మూవీలో వచ్చే ప్రతి సీన్ లో మీ కామెడీ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సార్. ఇప్పుడు కూడా ఆ పాత్ర డీజే టిల్లు అని ఉంటే ఫస్ట్ గుర్తుకొచ్చే పాత్ర మీది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాజు గారు. అంటే ఇంకో విషయం ఏంటంటే మా అమ్మోళ్ళు మా డాడీ వాళ్ళు కూడా డబ్బులన్నీ ఎందుకు ఇట్లా వృధా చేస్తున్నారంటే, ఎందుకు డాడీ డబ్బులన్నీ పట్టుకొని వెళ్తారా మీరు అన్న ఆ డైలాగు కొన్ని రిలేటివ్ గా. అంటే మీ యాక్టింగ్ ఎలా ఉంటదంటే సార్ మా లైఫ్ లో జరిగినట్టుగా నిజమైన ఫాదర్ అన్నట్టుగా చేస్తారు సార్. అట్లా జీవించేస్తారు ఆ పాత్రలో. ఇప్పుడు సినిమాలో ఉన్న చాలా మంది కొత్తగా వస్తున్న దర్శకులు కానీ కొత్తగా వస్తున్న హీరోలు కానీ మా ఫాదర్ మీకు పెద్ద ఫ్యాన్ సార్, మా అమ్మగారు మిమ్మల్ని బాగా అభిమానిస్తారా సార్ అని చెప్పడమే జరుగుతున్నది. ఇది ఈ డైలాగ్ కానీ అటువంటి సీన్లు కానీ అటువంటి సంఘటనలు కానీ అటువంటి సన్నివేశాలు కానీ దాదాపుగా ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఒక కార్యక్రమము అది. అందువల్ల చాలామందిని ఆకట్టుకుంది.
ఈ టిల్లు స్క్వేర్ కూడా మిమ్మల్ని బాగా అలరిస్తుంది అనేటువంటి ఆశాభావంతో ఉన్నాం సార్. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు కాల్ చేసినందుకు. మరి అసలు అట్లా